హ్యాండిలింగ్ చేసేది అంటున్నా, ఎందుకు చేతులతో నడుతున్నావు? నంబర్ గూగుల్ చేసుకోండి, గూగుల్ చేసుకోండి, ఈజీ ఏమున్నది. మన మినిస్టర్లు వచ్చేమో హెలికాప్టర్లో తిరుగుతారు, అవగాహన లేని వాళ్ళేమో సిద్ధంగా లేను. ఏం ఉద్యోగం ఇది? మాకు కూడా ఉద్యోగమే, మాది కూడా బాధ్యత. పనికి వాళ్ళు 5 రోజుల నుంచి సలహాలు సూచనలు చేయడానికి హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు గారు సలహాలు సూచనలు తీసుకుంటే గవర్నమెంట్ బాగుపడుతుంది. అవగాహన రాహిత్యం లేని వాళ్ళను, అనుభవం లేని వాళ్ళను, ప్రాజెక్టు ఘటన వాళ్ళను, ప్రాజెక్టు గురించి తెలియని వాళ్ళని రెండు వెహికల్స్ హరీష్ రావు గారు నడుచుకుంటూ పోతాం. 5 కిలోమీటర్ పేర్లు ఉన్నాయి ఇప్పుడు దాంట్లో వాళ్ళు నడవడానికి మేము రెడీ ఉన్నామండి. చూడండి మీరు అడగండి, మీరు అడగండి, మీరు అడగండి. ఎమ్మెల్సీలో వచ్చారు సార్, పంపించాలన్నా వద్దా? బ్రదర్ మీకు అర్థం చేసుకోండి, నాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. నేను చెప్తున్నా, నేను ముట్టుకుంటే ఎమ్మెల్సీలో వచ్చారు, అడగాలి. పట్టుకోవద్దా? పట్టుకోవద్దు సార్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఎస్పీ గారు లోపల అంతగానం అవుతున్నాం, బాధ్యత లేదా? 8 మందిని కాపాడలేక ఇన్ని రోజుల నుంచి నిర్లక్ష్యం చేస్తూ గాలి మోటార్ల తిరుగుతోళ్లకు చేసుకుంటూ నవ్వుతున్నారు. మీరు అడగండి, మీరు అడగండి. మీరు సీరియస్నెస్ గా మీ మినిస్టర్ తీసుకుంటారు, పోలీసులు కూడా తీసుకుంటారు. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? మీరు అడగండి. నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఇట్లా వచ్చిరండి పంపించాలన్నా వద్దంట, మీరు అడగండి. ఎవరు అడగాలి? ఎవరు అడగాలి? ఎస్పీ నెంబర్ చెప్పండి. ఎస్పీ ఉండండి, మీరు ఎవరు ఉండండి. ఎందుకు పంపించొద్దంటే చెప్పలేరు. మీరు నాగర్ కర్నూలు ఎస్పీని అడగండి. మీరెందుకున్నారు ఇక్కడ? నాగర్ కర్నూలు ఎస్పీ ఉండేది, మీరెందుకున్నారు ఇక్కడ? ప్రోటోకాల్ మీకు తెలియదు. నేను ఎమ్మెల్సీ, ప్రోటోకాల్ మీకు తెలియదేమో. ప్రోటోకాల్ తెలియకుండా అడగండి. నా డ్యూటీ నేను చేస్తాను. నన్ను ఆర్గ్యూ చేసుకోవడం వల్ల వచ్చే కోపం లేదు. ఇక్కడ ఏమైనా నిషేధిత ప్రాంతం అని ఏమైనా బోర్డు పెట్టి ఉందా? ఏమైనా రాసి ఉందా? లేకపోతే ఏమైనా సీఎం ఏమైనా రాసి పెట్టిందా? సీఎం గురించి ఇదేమో నిషేధిత ప్రాంతమా? పోనీ ఎస్పీ గారు కాదంటే నేను నిషేధిత ప్రాంతమా? ఏమైనా బోర్డు పెట్టిందా? కాగితం ఉందా? ఏమన్నా నేను నాగలేదు, మరి ఉండాలి కదా, కాగితం తెచ్చి రావాలి కదా. ప్లీజ్ సార్ జరగండి మీరు. నాకు ఉన్నంత వరకు సార్ ప్లీజ్ సార్ జరగండి సార్.
జరగండి సార్, ప్లీజ్ జరగండి. జరగండి సార్. చెప్తే 2 వెహికల్స్ అలో చేస్తున్నారు. అలా 11 మంది ఏం చేస్తాం? మీరు తీసుకొని నన్ను కూర్చున్నట్టు సార్ నేనేం చేయాలి సార్? మీరు ఆ వెహికల్ నన్ను కూర్చున్నారు తెలుసుకోండి సార్. నేనేం చేయాలి? వాళ్ళు ఏం చెప్పారు? అన్న మీడియా పాయింట్ కడిగి రా. సార్ అది బెస్ట్ సార్. 87 చేస్తారు కదా ఒకసారి మాట్లాడండి. ఏముంటుంది 577 కొంచెం మీడియా పాయింట్ కడిగితే వస్తారు, వాళ్ళు వస్తారు. మీడియా పాయింట్ కడగండి. మీడియా పాయింట్ కడగండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీడియా పాయింట్ కడగండి సార్. మంచి సార్ పాయింట్ సార్. అన్నా మీడియా పాయింట్ మీడియా పాయింట్ నేను కూడా పెట్టుకున్నాడు, ఆయన కూడా పెడుతున్నాడు. ఆయన ముట్టుకుంటే ఆయనకు గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు అవుతుంది. నొప్పి కానించుకోవాలి. ఈయనకు ఏమంటుండ్రు? నేనైతే ఆవేశపడుతున్నాను. ఆయన ఎక్కడ నొప్పి అవుతుంది? మరి నెట్